పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో విఫలమైన నంద్యాల మున్సిపల్ అధికారులు స్థానిక ప్రతినిధులు అని తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ నంద్యాలలో కుక్కల సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, పట్టణంలోని ఏ వార్డులో చూసినా ఏ సందులో చూసినా విపరీతంగా కుక్కలు తిరుగుతూ ముఖ్యంగా చిన్నపిల్లలను వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, గతంలో ఎంతో మంది పిల్లలు వీధి కుక్కల బారిన పడి ర్యాబీస్తో చనిపోవడం జరిగిందని, ముఖ్యంగా ఏబీసీ ప్రోగ్రాంలు చేయటంలో నంద్యాల మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా కుక్కలకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయటంలో కూడా విఫలమైందని తెలుపుతూ ఇప్పటికైనా మరి స్థానిక మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవ తీసుకుని ఏబీసీ ప్రోగ్రాం నిర్వహించి కుక్కల సంఖ్యను పెరగకుండా ఆపి నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా కుక్కల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం మున్సిపాలిటీ నిద్రపోతుందా? కుక్కల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం మున్సిపాలిటీ నిద్రపోతుందా? వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో ప్రభుత్వం, వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో మున్సిపాలిటీ. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో నంద్యాలలో పెరిగిపోతున్న ప్రముఖ సమస్య కుక్కల బెడద. దీని నుండి నంద్యాల పట్టణంలోని చిన్నారులను మరియు వృద్ధులను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ద్వారా అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మరియు నంద్యాల మున్సిపాలిటీ తెలుసుకుంటుందనే విషయంగా ఇక్కడ వచ్చే ధర్నా చేయడం జరిగింది. మనం చూసుకుంటే కుక్కలు ఈరోజు నంద్యాల పట్టణంలో విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు ఏ సందులో, చిన్న సందులలో పెద్ద సందులో వెళ్తే ఒక సందులో దాదాపు 8 నుండి 10 కుక్కలు తిరుగుతున్నాయి. రాత్రి పూట జనం ఇంటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. రాత్రి 8 అయితే చాలు, ఏ కుక్క కాదు, కుక్కల గుంపు వచ్చి మీద పడుతుందని భయంకరంగా ఉంది. మన అన్నగారు చెప్పినట్టు ఇంతకు ముందు దొంగలు వస్తే దొంగలు పడతారు, దొంగలు ఇది కొడతారనే విధంగా మనం చెప్పుకునే వాళ్ళము. ఈ రోజు కుక్కలు వచ్చి కుక్కల గుంపులుగా దాడి చేస్తాయనే భయంకరమైన పరిస్థితులు నంద్యాల ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత నంద్యాల మున్సిపాలిటీపై ఉంది. మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఉంది. కానీ వీళ్ళు సంవత్సరం అవుతుంది కూటమి గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా మేము కుక్కలను రాత్రి చంపేయండి అని చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి భూమి మీద ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉంది. దాన్ని తీసుకునే రైట్ ఎవరికి లేదు. కానీ మానవులకు ఇబ్బంది కలిగించేటువంటి జంతువులైనా మనం కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక మనకు ఇది ఉంది. దానిలో ముఖ్యమైనది ఏబీసీ ప్రోగ్రామ్, యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులలో జరగాలి. దీని ద్వారా ఏమవుతుందంటే కుక్కల జనాభా పెరగదు, కుక్కల వృద్ధి రేటు తగ్గిపోతుంది. వాళ్ళకు కూనీ ఆపరేషన్లు చేయించడం ద్వారా మరియు మాస్ వ్యాక్సినేషన్ చేయించడం ద్వారా వారి జనాభా తగ్గుతుంది. దానివల్ల కుక్కలు తగ్గిపోతాయి. కానీ ఈ ప్రోగ్రాము నంద్యాల మున్సిపాలిటీ దాదాపు 4 సంవత్సరాలుగా వస్తుంది. ఈ ప్రోగ్రాం ఎందుకు జరగడం లేదు అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. అంటే కుక్కల దాడుల్లో ప్రాణాలు పోయేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు మరియు పేదవాళ్ళు మరి మధ్యతరగతి వాళ్ళు మాకేం కాదులే, అధికార పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దీని బారిన పడరు. స్థానిక ఎమ్మెల్యేలు మన మంత్రుల పిల్లలు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారులే, వాళ్ళు దీని బారిన పడరులే. దీని బారిన పడేది ఎవరు? కుక్కల బారిన సామాన్య ప్రజల పిల్లల్ని మనకెందుకు లేని అలసత్వము ఈ రోజు అధికారుల్లో మరియు అధికార ప్రతినిధుల్లో ఉంది. దీనిని తీసేయాలి. ఇప్పటికైనా మేల్కోండి. ఈ యొక్క పద్ధతి ఏబీసీ ప్రోగ్రామ్ ను వెంటనే నంద్యాల పట్టణంలో జరపాలి. దీనికి జవాబు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వాలి. మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీనికి ప్రోగ్రామ్ డిసైడ్ చేసి చేయాలి. మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ని ఇదే నెలలో మీరు మొదలెట్టకపోతే పెద్ద ఎత్తున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని, వెంటనే ఈ కుక్కల బారి నుండి నంద్యాల పట్టణ పిల్లల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు, ముఖ్యంగా వృద్ధుల ప్రాణాలను కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్. ఈరోజు నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీలో కుక్కల గురించి ఒక ధర్నా చేయడం జరుగుతుంది ఒకటి. కానీ కుక్కల ధర్నా గురించి ఎందుకు చేయడం జరుగుతుంది కనుక వీళ్ళు వచ్చి చేస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు, ఎంతో ఆశ పెట్టుకుని చూస్తున్నారు. ప్రజలు, జనాలు కూడా అందరు చూస్తున్నారు, నాయకులు కూడా చూస్తున్నారు. కానీ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మోసపోగరా అన్నట్టు వీళ్ళ పరిస్థితి ఎటువంటి ఏంటనగా వీళ్ళు చేసేటోళ్ళు ఆపుతారు వీళ్ళు, ముఖ్యంగా వీళ్ళు. కానీ కుక్కలు ఏ విధంగా తయారైన నిందాలు, ఇప్పుడు నిందాలు ఒకటే కాదు మన రాష్ట్రం మొత్తంలో కూడా ముఖ్యంగా మనం నిందాలు వచ్చేసి ఏదైనా ఇంట్లో పిల్లవానికి ఏమన్నా బయటికి పంపాలంటే ఫస్ట్ పూర్వంలో ఏం చెప్తాండే, దొంగలు ఉంటారా నాన్న చూసి జాగ్రత్త పని చెప్తాండే. అటువంటి పరిస్థితి కుక్కలు ఉంటే జాగ్రత్త చూసిపోరా అంటారు. ఇంకా పిల్లలకి ఇంట్లో ఉండే పేరెంట్స్ చెప్తారు ఇంకా వాళ్ళు. అటువంటిది ఏదైనా కనీసం మనం లెటర్ తీసుకొచ్చి మనం మున్సిపాలిటీలు ఇవ్వాలంటే మనం మున్సిపాలిటీలు ఇస్తే మున్సిపాలిటీ కమిషనర్ గారు స్వచ్ఛంగా చెప్తారా వాళ్ళు ఒకటే మాట,
లేదు ఇది అనివిల్స్ వాళ్ళకు సంబంధం అంటారు. అంటే అనివిల్స్ వాళ్ళకు సంబంధం అంటే వీళ్ళకి సంబంధం లేదా, కనెక్షన్ లేదా, వీళ్ళు మాట్లాడొచ్చు కదా ఏదైనా వాళ్ళు ఈ విధంగా తారుతుంది. మన మున్సిపాలిటీలో మనకు సమస్య ఈ విధంగా ఉంది, జనాలందరూ బయట ఈ విధంగా అనుకుంటున్నారు. కానీ ఈ మాట అయితే చెప్పరు వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనర్ చెప్పాడు, మనకు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కానీ చెప్పారు, ఆయన కానీ చెప్పాడు. ఎందుకు చెప్పారంటే కనుక వాళ్ళు ఏదో కుక్కలు కడుతున్నారు, ఎవరో కడుతున్నారు, ఎవరో పిల్లలు కదా అంటారు. కానీ ఈసారి మేము ఖచ్చితంగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాము. జరగరాంది ఏమైనా కుక్కలు పిల్లలకు ఎవరైనా ఖర్చు అంటారుగా ముఖ్యంగా మనం తీసుకొచ్చి నాయకుల ఇళ్ళ కాడ తీసుకొని ఇట్లా పెడతాం మేము ఇదే ఖచ్చితంగా ఇది. కానీ పిల్లలు ఎంత భయపడుతున్నారు, మంచి పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఎంత వాళ్ళకు బాధ ఉండాలి, వాళ్ళు కరుస్తాయి కుక్కలు కూడా, పెద్దవాళ్ళే కరుస్తాను అంత బాధ ఉంటుంది. మీకు కనీసం మీకు మానవత్వం ఓపిక అనేది ఉంటే మీరు కనీసము ఒక్క 5 నిమిషాలు కేటాయించి మీ సమయం మీరు పెద్ద హాస్పిటల్ పోయి మీరు చూడరు, ఒకసారి మీరు వాళ్ళు తిరిగి చూడరు. మీరు ఆడబోరు, మీరు ఏదైనా స్పీడ్ బ్రేక్ వేస్తా ఆడిపోతారు, ఏదైనా పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ఉందంటే ఆడిపోతారు, ఏదైనా స్టోర్లో బియ్యం ఏలేదంటే ఆడిపోతారు. ఇదే ఈ పనులు తప్ప మీకు ముఖ్య పనులతో మీకు చేయడం చేత కాదు, మీకు ఉండే వాస్తవం ఇది. కానీ మీరు పదవిలో ఎక్కేటప్పుడు మీరు ఏ విధంగా చెప్పినారు, మీరు ప్రజల ఫేవర్ లో ఉంటాం, మేము ప్రజల అనుకూలంగా ఉంటాము, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మతికేసాము ఆడిపోయి అటెండ్ చేస్తామని చెప్పినారు. మీరు ఇవేళ చేస్తున్నారు, మీరు చేయరు. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ హెచ్పీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మీకు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు చేస్తున్నారు, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో మీకు ఇదే గుణపాఠం జరుగుతుంది. ఇంకా మీకు ఈది కుక్కలు మీరు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు కానీ వాళ్ళకి స్తంభమని మేము డిమాండ్ చేస్తాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.